సో టైమ్లెస్ లవ్ స్టోరీ అంటున్నారు. ఈ అంటే జరిగిపోయిన లవ్ రిపీట్ అవుతూనే ఉంటుందా అనే పాయింట్ అంటే టీజర్లో నాకు అది అనిపించింది. కొంచెం అర్థం కావట్లేదు బట్ ఏదో అర్థమైనట్టు యాక్ట్ చేస్తున్నాను. ఆ కన్ఫ్యూజన్ పెట్టారు. ఏంటి ఇది వస్తుందా, మనం పాస్ట్ లవ్ అనేది మళ్ళీ రిపీట్ అవుతూ ఉంటుందా? యాక్చువల్గా మనం కొంతమందిని కలుస్తామండి, చాలా తక్కువ టైంలో మనం వాళ్ళకి కనెక్ట్ అయిపోతాం. ఏంటి ఇంత తక్కువ టైంలో ఈ పర్సన్తో మనం కనెక్ట్ అయ్యామని అనిపిస్తుంది. ఆ క్వశ్చన్కి ఆన్సర్ ఎవరికి తెలియదు అనమాట. ఎందుకు ఆ కనెక్షన్ కనిపిస్తుంది? నేను భగవద్గీతని బిలీవ్ చేస్తాను, భగవద్గీతని నమ్మే నేను లైఫ్ని లీడ్ చేస్తూ ఉంటాను. భగవద్గీతలో ఏం చెప్తారు అంటే పూర్వజన్మ వాసనలు అంటారు. అంటే మనం ఈ జన్మలో అన్ఎక్స్పెక్టెడ్గా ఎక్కడో పుట్టి మనం లీడ్ చేసే లైఫ్కి ఏ లింక్ లేకుండా ఒక్కోసారి అన్ఎక్స్పెక్టెడ్గా మిరాకిల్స్ జరుగుతూ ఉంటాయి. బట్ ఇట్స్ నాట్ మిరాకిల్స్, దోస్ ఆర్ ద ఆల్రెడీ రిటర్న్ థింగ్స్ అని చెప్పి భగవద్గీతలో చెప్తారనమాట. సో మనం ఆ పూర్వజన్మలో చేసుకున్న పాపాలైనా పుణ్యాలైనా లవ్ అయినా ఏదైనా కూడా ఆ ఇంప్రింట్స్ ఉంటాయి ఈ పర్సన్కి ఈ జన్మలో. సో అవి రిపీట్ అవుతూ ఉంటాయి. యా. సో ఈ ఇంటర్వ్యూ జరగాలని రాసి పెట్టింది, అయితే నేనే చేయాలని రాసి పెట్టింది. ఎవ్రీథింగ్ ఎలా ఉంటుందంటే అండి, ఇప్పుడు మీరు ఏదో ఒక కెరీర్ చూస్ చేసుకోవాలి అనుకుంటారు. బట్ మేబీ మీరు రిపోర్టర్ సెలెక్ట్ చేసుకున్నారా లేదంటే వేరేది ఏది సెలెక్ట్ చేసుకున్నారా అనేది పక్కన పెడితే కొన్ని థింగ్స్ ఎలా అంటే అలా ఎలానైపోతాయి ఆ టైంకి. దోస్ ఆర్ కాల్డ్ ఇంప్రింట్స్ అంటారు అనమాట. వెరీ ట్రూ అండి, వెరీ ట్రూ. అంటే స్టోరీ వినే టైంలో మీకు ఏదైనా ఒక పాయింట్ వేర్ లైక్ యూ గాట్ గూస్ బంప్స్ అండ్ ఇలా కూడా ఉంటుందా అనిపించిందా? దెర్ ఈజ్ అ పివటల్ మూమెంట్, అది నేను చెప్పకూడదు. బట్ ఎప్పుడైతే ప్రజెంట్ అమ్మాయికి కొన్ని పాస్ట్ విషయాలు తెలుస్తూ ఉంటుందో, తనకి ఎప్పుడు రియలైజ్ అవుతుందో, దట్స్ వెరీ హెవీ హార్ట్కి. చాలా చాలా డీప్, చాలా ఇంటెన్స్ మూమెంట్స్ ఉంటాయి సినిమాలో. దోస్ ఆర్ వెరీ బ్యూటిఫుల్. అది అమ్మాయిని మారుస్తుంది. అమ్మాయి ఉన్న షేడ్లో ప్రజెంట్లోనే కూడా అమ్మాయి షేడ్ని మొత్తంగా ఇట్ విల్ చేంజ్. అది చాలా బాగుంటుంది. సినిమా చూడకపోతే అవ్వేలా లేదు మీరు చెప్పే మాటలు వింటుంటే. మీరు అంతా చెప్పకూడదు కానీ చెప్పాలి, అడుగుతుంది కదా చెప్పాలి మనం అన్నట్టు చెప్తున్నారు. నేను ఇంకా సినిమా చూడలేదు, చూస్తాను ఇంకో 1 or 2 days. లేదు. సో షూటింగ్ లో జరిగిన విషయాన్ని బట్టి నేను చెప్తున్నాను. ఇంకా మొత్తం ఐ థింక్ ఇట్స్ కమ్ అవుట్ వెరీ వెరీ వెల్ అన్నారు.